క్యాన్సర్ అనేది డెత్ సెంటెన్స్ కాదు. సరిగ్గా వినండి. క్యాన్సర్ అనేది డెత్ సెంటెన్స్ కాదు. కలలు కను, కలలు కను, కలలు కను. నీ కలలను తొక్కుతూ నడుస్తున్న కాళ్ళను ఖండించే వరకు కలలు కను, కలలు కను, కలలు కను. నీ కలలను తొక్కుతూ నడుస్తున్న కాళ్ళేంటవి? ఒక సాదా సీదా క్యాన్సర్ అనే ఒక మహమ్మారి. దాన్ని నువ్వు ఛేదించలేవా? నీకు నువ్వు దానికి సరెండర్ అయ్యేంత వరకు కూడా అది నిన్నేం చేయలేదు. అది గుర్తుపెట్టుకో. ఈరోజు ఫిబ్రవరి 4 అంటే ఓల్డ్ క్యాన్సర్ డే. ప్రపంచం మొత్తం క్యాన్సర్‌పై అవగాహన పెంచడానికి ఒకే రోజు, ఒకే స్వరంగా నిలబడే మూమెంట్ ఇది. స్మోకింగ్, ఆల్కహాల్, జంక్ ఫుడ్ లాంటి చిన్న చిన్న రిస్క్ ఫ్యాక్టర్స్‌ని దూరంగా పెట్టి, మనం రెగ్యులర్ చెకప్స్ చేయించుకోవడం, ఇవి చిన్న చిన్న స్టెప్సే అయినా మన మొత్తం జీవితాన్నే మార్చేస్తాయి. ఈరోజు మనం ముఖ్యంగా 3 విషయాల గురించి డిస్కస్ చేయబోతున్నాం. అవేర్‌నెస్, ప్రివెన్షన్, ఎర్లీ డిటెక్షన్. క్యాన్సర్ అంటే జనాలు భయపడతారు కానీ, క్యాన్సర్‌పై నాలెడ్జ్, ఎర్లీ చెకప్స్ చేయించుకుంటే మనం ముందు స్టేజ్‌లోనే చిన్న చిన్న స్టెప్స్‌తో క్యాన్సర్‌ని ఆపొచ్చు మనం. ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చి మిస్‌కన్సెప్షన్స్. మిస్‌కన్సెప్షన్స్ ఆపాలి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకు అనంటే క్యాన్సర్ అనేది డెత్ సెంటెన్స్ కాదు. సరిగ్గా వినండి. క్యాన్సర్ అనేది డెత్ సెంటెన్స్ కాదు. దాన్ని మనం ముందే తెలుసుకొని ఎర్లీ స్టేజ్‌లోనే చెకప్ స్టార్ట్ చేయించుకుంటే మనం ఫస్ట్ స్టేజ్‌లోనే దాన్ని ఆపగలం. చాలామంది ఆపినోళ్ళు కూడా ఉన్నారు సక్సెస్‌ఫుల్‌గా. జనాలు క్యాన్సర్‌కి భయపడడం కాదు. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎర్లీ స్క్రీనింగ్, హెల్తీ లైఫ్ స్టైల్. ఎవరైతే క్యాన్సర్‌తో సఫర్ అవుతున్నారో మనం వాళ్ళకి సపోర్ట్ చేస్తే ఇవే మన ఆయుధాలు క్యాన్సర్ అనే మహమ్మారిని అడ్డుకోవడానికి. ఓల్డ్ క్యాన్సర్ డే అనేది క్యాలెండర్‌లో ఒక రోజు కాదు. మనం మన గురించి, మన ఆరోగ్యం గురించి ఆలోచించాల్సిన రోజుది. మీకు ఇంకో విషయం చెప్పాలి. 2023లో కేవలం ఇండియాలో 8,20,000 మంది క్యాన్సర్ బారిన పడి చనిపోయారు. అదే సంఖ్య 2024కి వచ్చేటప్పటికి 8,20,000 కాస్త 8,74,000 అయింది. సో, ఇక్కడ గ్రాఫ్ అనేది ర్యాపిడ్‌లీ ఇంక్రీజ్ అవుతూ ఉంది డెత్ రేట్ అనేది. దీన్ని ఎలా మనం ఆపాలంటే ఎర్లీ చెకప్ ఒకటే మనకు దానికి మార్గం. ఇప్పటి వరకు అయిన సర్వేలో క్యాన్సర్ బారిన పడిన ప్రతి ముగ్గురిలో ఇద్దరు క్యాన్సర్ గుర్తించడానికి ఆలస్యం అవుతుంది. దాని అర్థం ఏంటంటే వాళ్ళు ఎర్లీ స్టేజ్‌లో చెకప్ చేయించుకోవట్లేదు. ఫైనల్ స్టేజ్ వచ్చేటప్పటికి చెకప్ చేయించుకోవడం వల్ల గ్రాఫ్ ఇంక్రీజ్ అవుతుంది. సో, మనం దీనికి అడ్డుకట్టేయాలంటే ఒకటే సొల్యూషన్ ఎర్లీ చెకప్. అందరూ ఎర్లీ చెకప్ చేయించుకుందాం ముందుగానే. క్యాన్సర్‌ని ముందుగానే ఆపుదాం. భారతదేశంలో ఇప్పటివరకు ఎక్కువ క్యాన్సర్ కేసెస్ నమోదైన విషయం గురించి మాట్లాడుకుంటే మేల్స్ దగ్గరికొచ్చినప్పటికి పురుషులు లంగ్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్ అండ్ ఓరల్ క్యాన్సర్. లేడీస్ గురించి మాట్లాడుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ థైరాయిడ్. ఇవే మేజర్ కేసెస్. ఈ క్యాన్సర్ డెత్ రేట్‌ని మనం తగ్గించాలి అనంటే దీనికున్న ఒకే ఒక సొల్యూషన్ హెల్తీ లైఫ్ స్టైల్ ప్లస్ ఎర్లీ స్క్రీనింగ్. దీనివల్ల మనం హాఫ్ ఆఫ్ ది రేట్ తగ్గించగలం. ఎవరికైతే స్మోకింగ్ హ్యాబిట్ ఉందో వాళ్ళు కంపల్సరీ చేయించుకోవాల్సిన చెకప్స్ ఏంటంటే ఓరల్ చెకప్, లంగ్ క్యాన్సర్ స్క్రీనింగ్. ఈ 2 కన్ఫర్మ్‌గా చేయించుకోవాలి వాళ్ళు. మనకు మేజర్ కాజ్ ఆఫ్ క్యాన్సర్ ఏంటంటే టొబాకో, ఆల్కహాల్, ఫిజికల్ ఇన్‌యాక్టివిటీ, అన్‌హెల్తీ డైట్, హార్మోనల్ అండ్ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ లైక్ ఇర్రెగ్యులర్ స్లీప్, హార్మోనల్ ఇంబాలెన్స్, స్ట్రెస్, రేడియేషన్, ఎన్విరాన్మెంట్ పొల్యూషన్. ఇవే మనకి ఈటి వల్లే ఎక్కువ క్యాన్సర్స్ రావడానికి కారణం. సో, మనం వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. హోప్ ఫర్ ది 2026 మనం ఈ సంవత్సరం క్యాన్సర్ డెత్ రేట్‌ని తగ్గిద్దాం. మన ఆరోగ్యం, మన ఆశలు, మన భవిష్యత్తు, మన కోసం మనం ఈ రోజే క్యాన్సర్ టెస్ట్ చేయించుకుందాం. క్యాన్సర్‌ని ముందుగానే ఆపుదాం. ఈ ఇయర్ 2026 వరల్డ్ క్యాన్సర్ డే థీమ్ ఏంటంటే యునైటెడ్ బై యూనిక్. అంటే మనందరం వేరైనా, మనందరి కథ వేరైనా, మనందరి పోరాటం ఒకటే. అదేంటి? క్యాన్సర్‌పై గెలవడం. క్యాన్సర్‌పై గెలుద్దాం. ఫైనల్‌గా నేను మీకు చెప్పేదేంటంటే చాలా టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్, చాలా కాదు అన్ని టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్‌ని కూడా మనం ఫస్ట్ స్టేజ్‌లోనే ఆపగలం. దానికి కావాల్సిన ఆయుధం ఏంటి? ఎర్లీ చెకప్. సో, మనం అందరం ఎర్లీ చెకప్ చేయించుకుందాం. క్యాన్సర్‌తో పోరాడదాం. క్యాన్సర్‌పై గెలుద్దాం. జై హింద్.